పేరు దివ్య చరితం, జడభరతుని దివ్య చరితం. ఇది 5వ స్కందంలో 9వ అధ్యాయము. ఈ అధ్యాయం చెప్పుకోబోయే ముందర గత అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నామని కొంచెం చూసుకుని వెళ్దాము. గత అధ్యాయంలో ఏంటంటే మనం తెలుసుకుంది ఋషభదేవుడు అంటే ఆయన భగవంతుడి యొక్క అంశ. ఆయన కుమారుడైనటువంటి భరతుడు, ఆ భరతుడు క్షత్రియ కుటుంబంలో జన్మించినటువంటి వాడను. ఆయన చక్కగా రాజ్యాన్ని పరిపాలన అంతా చేశారు. ఆ చేసిన తర్వాత ఇంకా ఆ రాజ్యాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టేసి ఆయన అడవికి వెళ్ళి తపస్సు ఆచరించడానికి వెళ్ళారు. వెళ్ళినా కూడా అక్కడ ఏమైందంటే ఒక జింక పిల్లని రక్షించాలి, ఒక కరుణ దృష్టితో అట్లా రక్షిస్తూ దాని మమకారంలో అటాచ్ అయిపోయారు అనమాట. దాని మీద అమితమైనటువంటి అనురాగంతో చాలా బంధం ఏర్పరుచుకున్నాడు ఆ జింక పిల్ల మీద. అట్లా చేయటం వల్ల ఆ ఆధ్యాత్మిక విధులు అనేవి నిర్లక్ష్యం చేయటం అయిపోయింది. అందువల్ల ఆయన చనిపోయే ముందు కూడా జింక గురించి ఆలోచిస్తూ చనిపోయారు. అందువల్లే ఆయనకి నెక్స్ట్ జన్మ వచ్చేసి జింకల శరీరం తీసుకోవటం జరిగింది అనమాట. అతడు ఆ జన్మలో ఈ జింక శరీరం తీసుకున్నప్పటికీ కూడా ఆయన భక్తి సాధన తీవ్రంగా ఉంది కదా, అందువల్ల భగవంతుడి యొక్క కరుణ వల్లనే ఆయనకి గత జన్మ గుర్తు ఉన్నది. అందువల్ల ఆ జింకగా జన్మ తీసుకుని ఆయన ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను అని ఎంతో అప్రమత్తతగా ఉంటూ అడవిలో కూడా ఆయన ఆ జింక తిరుగుతూ ఎప్పుడు కూడా కృష్ణ యొక్క భక్తి సాధనని ఆయన తలుచుకుంటూ ఉండేది. ఆ ఋషులు ఉన్నటువంటి ఆశ్రమాలలో వాళ్ళు బోధయంత పరస్పర అన్నట్టుగా ఎప్పుడు భగవంతుడి యొక్క కథలు అవి చెప్తూ ఉంటారు కదా, అందుకని అక్కడికి వెళ్ళి వింటూ ఉండేవారు అనమాట ఈ జింక రూపంలో ఉన్న భరతుడు. ఆ విధంగా ఆయన జన్మంతా అలా గడిచిపోయింది. తర్వాత ఇంకా జింక శరీరము వదిలేసిన తర్వాత ఈ జన్మలో ఏం జరిగింది అనేది మనం ఈ అధ్యాయంలో చూస్తాం అనమాట. ఇప్పుడు ఈ జన్మలో ఒక బ్రాహ్మణుడి ఇంటిలో కుమారుడుగా జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయన దివ్య చరిత్ర అంతా కూడాను ఈ అధ్యాయంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ అధ్యాయములో ఒక్కొక్క శ్లోకం వివరించుకుంటే ముందుగానే అసలు మొత్తం ఓవరాల్ గా ఒక స్టోరీ లాగా ఎట్లా ఈ అధ్యాయం ఎట్లా ఉంది అనేది ఒక స్టోరీ లాగా వినటానికి ప్రయత్నం చేద్దాము, తెలుసుకోవటానికి. ఈ భరత మహారాజు ఆ బ్రాహ్మణ దేహం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ అధ్యయనంలో ఏ విధంగా ఆయన ప్రవర్తించారు, ఏ విధంగా ఈ సంస్కారాలు నేర్చుకోవటానికి ఇష్టపడలేదు, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆయన ఎలా ప్రవర్తించేవాళ్ళు అంటే ఒక జడుడు అంటే ఒక మందమతిగా, చెవిటివాడుగా, మూగవాడుగా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే కాళికాదేవికి బలి ఇవ్వటానికి కొంతమంది దుండగులు ఆయన్ని తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు కూడా ఆయన ఏమి ప్రతిఘటించల, వాళ్ళ నుండి తప్పించుకోవటానికి ఏ మాత్రం ప్రయత్నించల, మౌనంగా వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోయారు. అంత మందబుద్ధిగా ఉన్నట్టుగా ప్రవర్తించారనమాట. ఈ మృగ శరీరం విడిచిన తర్వాత భరతుడు ఆ బ్రాహ్మణుడు ఉన్నారనమాట. ఆ బ్రాహ్మణుడు వచ్చేసి ఆంగీరస గోత్రీకుడైనటువంటి బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మ తీసుకున్నారు. ఆ బ్రాహ్మణుడికి 2 భార్యలు. మొదటి భార్యకి 9 మంది మగపిల్లలు ఉన్నారనమాట. రెండో భార్యకి వచ్చేసేసి కమల పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయిగా ఈ పరమ భాగవతుడైనటువంటి భరత మహారాజు జన్మ తీసుకోవటం జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ జన్మ తీసుకున్న తర్వాత కూడా ఆయనకు గత జన్మ అనేది గుర్తుంది కదా భగవంతుడి దయ వల్ల. అందువల్ల ఆయనకి గత జన్మలో ఆయన చేసిన తప్పులన్నీ గుర్తున్నాయి. మళ్ళా ఈ సంఘ జీవనంలో ఎక్కడ పడిపోతానా అనే భయంతో ఆయన మూగవాడిగా, చెవిటివాడిగా
ప్రవర్తిస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడు కూడా అప్రమత్తుడై ఉన్నాడు, అంటే జాగ్రత్త పడుతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే భక్తులు కాని వాళ్ళతో ఆయన సాంగత్యం చెయ్యడు అనమాట. ఈ పద్ధతి ప్రతి భక్తుడు అవలంబించాలి అని ఇక్కడ మనకు చైతన్య మహాప్రభు ఉపదేశం చేస్తున్నారు ఒక శ్లోకం ద్వారా. ఏంటంటే అది అసత్ సంగత్యాగ ఏ ఈ వైష్ణవ ఆచార అని. అంటే అభక్తుల సాంగత్యమును మనుషుడు ఖచ్చితంగా విడనాడాలి, విడిచిపెట్టాలి. వాళ్ళు కుటుంబ సభ్యులైనా సరే, అభక్తులైతే వాళ్ళ సాంగత్యం ఉండకూడదు, వాళ్ళ సాంగత్యం చేయకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళా భరతుడి విషయానికి వస్తే, భరతుడు బ్రాహ్మణ దేహంలో ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆయన్ని ఉన్మత్తుడని, మందబుద్ధి అని తలిచేలాగా ఆయన అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రవర్తన ఆ విధంగా ఉండేది. చూడటానికి అట్లా ఉన్నా కూడా ఆయన ఎప్పుడు ఆయన మనసులో ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉండేవాళ్ళు. ఆ వాసుదేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన్ని కీర్తిస్తూ స్మరిస్తూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత ఆ ఆయన తండ్రి వచ్చేసి విద్య నేర్పాలి అనుకుంటారు. ఎప్పుడైనా అంతే కదా, తల్లిదండ్రులు పిల్లలు బాగా విద్యాభ్యాసాలు చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకుంటారు కదా. అట్లానే జడభరతుడి యొక్క తండ్రి ఆ పిల్లవాడికి చక్కగా విద్య నేర్పాలి అనుకుంటారు. ఉపనయన సంస్కారాలు చేసి ఆయన పవిత్రం చేయాలి అని కోరికతో ఉంటాడు తండ్రి. కానీ ఇవన్నీ చేయించుకోవటానికి అర్హత లేనివాడిలాగా, వెర్రివాడిగా ఆయన నటన చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ సంస్కారాల యందు ఆయనకి ఇష్టం లేని వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. దాంతో తండ్రులు కూడా ఏంటా ఇంత మందమతిగా ఉన్నాడు అని వాళ్ళు కూడా అట్లా భావిస్తూ ఉండేవాడు అనమాట. ఎట్టి సంస్కారాలు లేకపోయినా కూడాను ఆయన కృష్ణ భక్తి భావంలో ఎప్పుడు నిలిచి ఉన్నారు. మామూలుగా సాధారణమైన మనుషులకి ఈ సంస్కారాలు ఇవన్నీ అవసరం అన్నమాట. ఈ ఉపనయన సంస్కారం కానీ, విద్యాభ్యాసం ఇవన్నీ కూడా రొటీన్ గా సాధారణ మనుషులకు అవసరము. కానీ ఈయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన భరతుడుగా ఉన్నప్పుడు ఈ విద్యుత్ ధర్మాల్ని, ఈ వేదాలని అన్ని కూడా ఆయన చేసిన వాడే అనమాట. అందులో ఆయనకి కర్మకాండ వల్ల ఏమి వస్తుంది, తర్వాత భక్తి యోగం చేస్తే ఏమొస్తుంది, ఈ రెండిటి వివరణ తెలిసిన వాడు. అందువల్లే ఆయన ఎప్పుడు కూడా ఈ కర్మ సంస్కారాల మీద ఆయన ఇష్టతను చూపించాయి. అట్లా ఉంటూ ఎంతో మౌనంగా మెతగ్గా ఉంటూ ఉన్నారు. ఆ ఉంటూ ఉన్నప్పుడు ఏమైందంటే కొంతమంది జనాలు పశువుల్లాగా ప్రవర్తించే జనాలు ఉంటారు కదా, ఈయన మౌనాన్ని వీటిని చూసి ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు. ఆయన ఎంతో సహనంగా ఉన్నారనమాట, ఏమీ చెల్లించలేదు. ఒకసారి ఇంకేమైంది, తల్లిదండ్రులు మరణించారు. మరణించిన తర్వాత సవతి పిల్లలు ఉన్నారు కదా, ఆ అన్నలు, వాళ్ళు ఏం చేసేవాడంటే ఈయనతో చాలా కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఆ పాచిపోయిన అన్నం పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఆయనకి ఎక్కువ పని చెప్తూ ఉండేవాళ్ళు. ఎంత చేసినా కూడా ఆయన ఏం పట్టించుకుండేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భక్తి యోగంలోనే సంలగ్నమై ఉండేవాళ్ళు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు ఏమైంది, ఒక దుండగులు ఈయన వీళ్ళ వీళ్ళ సోదరులు ఏం చేశారంటే, కష్టమైన పనులు చెప్తారు కదా, పొలానికి వెళ్ళి పొలం కాపులాగా అయ్యి పొలంలో అడవి పందులు అవన్నీ పాడు చేయకుండా ఉండటానికి అంటే సరే ఆయన ఏది చెప్తే అది చేసేవాడు అంతే, అంటే మౌనంగా ఉండేవాడు. వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆ దుండగులు ఏం చేశారంటే కాళికామాతకి బలి ఇవ్వటానికి ఈయనను తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏమి ప్రతిఘటించలే, మౌనంగా వాళ్ళతో వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఏమైందంటే జడభరతుణ్ణి కాళికామాత ఎదురుగా ఉంచి ఒక బలమైన కత్తి తీసి ఆయన శిరస్సు ఖండించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఏమీ చెల్లించలేదు. అయినా ఆ కాళికామాత అది చూసి సహించలేకపోయింది. ఆమె ఆ విగ్రహంలో నుండి బయటకు వచ్చి ఏ కత్తితో అయితే
జడభరతుడిని సంహరించడానికి పూనుకున్నారో దొంగలు, ఆ కత్తితోనే ఆ దొంగలందరినీ కూడా ఆమె సంహరించిందనమాట అని చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే, అనగా భక్తులని ఎవరైతే అగౌరవపరిచినా ఆ కృష్ణ భక్తిలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులు మౌనంగానే ఉంటారు. వాళ్ళు ఏమీ బాధపడరు, పొగిడినా సంతోషపడరు, కొంచెం చులకనగా మాట్లాడినా, ఈ విధంగా చంపటానికి ప్రయత్నించేటట్టు చేసినా ఏమీ చెలించరు అనమాట, మౌనంగా ఉంటారు. అలా ఈయన మౌనంగా ఉన్నాడు. ఈయన మౌనంగా ఉన్న భగవంతుడు ఒప్పుకోరు కదా. ఎందుకంటే భక్తుల్ని ఎవరైతే అగౌరవపరుస్తారో ఇలాంటి దుర్మార్గుల్ని, దోపిడిగాండ్లని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేది ఈ అధ్యాయంలో మనకు తెలుసుకోబోతున్నాం అనమాట. ఓవరాల్ గా స్టోరీ పరంగా ఇది ఈ అధ్యాయం. తర్వాత ఇంకా మనకు ఈ అధ్యాయంలో మొత్తము 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ విభాగం ఇలా చేశారు. ఎట్లా అంటే 1 నుండి 3వ శ్లోకం వరకు ఏంటంటే జడభరతుని జన్మ మరియు ఆ దుస్సాంగత్య వర్జన, ఈ దుస్సాంగత్యం నుండి ఆయన ఎలా బయటపడ్డాడు అనే విషయాలు 1 నుండి 3వ శ్లోకం వరకు తెలియజేయబడతాయి. ఇంకా ఏం తెలియజేయబడతాయంటే, భరతుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అయినప్పటికీ ఆంతరంగంగా ఎప్పుడు కూడా ఆయన భగవంతుణ్ణి స్మరిస్తూ బాహ్యంగా చూడటానికి మటుకు ఒక పిచ్చివాడుగా ప్రవర్తించేటట్టుగా ఉన్నాడు అనేది ఈ 1 నుండి 3వ శ్లోకం వరకు సుఖదేవ్ గోస్వామి మనకు పరీక్షిత్ ద్వారా తెలియజేస్తుంది. పరీక్షిత్తుకు చెప్తూ మనకు అర్థమయ్యేలా చెప్తారు. అట్లనే ప్రతి శ్లోకం కూడా 4వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు జడభరతునిపై తండ్రి యొక్క అనురాగం ఎలా ఉండేది అనేది ఉన్నది. జడభరతునికి విద్య నేర్పించడానికి ఆ తండ్రి చేసిన రకరకాల ప్రయత్నాలు అన్ని కూడా విఫలమైనాయి. ఆయన కాలక్రమం అప్పుడు ఆయన మరణించారు అనే సంగతులు 4 నుండి 7వ శ్లోకం వరకు తెలుసుకుంటాం. తర్వాత 8 నుండి 11వ శ్లోకం వరకు ఏం తెలియజేయబడతాయంటే, జడభరతుడు ఎదుర్కొన్న దుర్మార్గమైన ప్రవర్తన అన్నమాట. ఆ జనాలు చేసేటువంటి ప్రవర్తనని ఆయన ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించిన ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది ఈ శ్లోకాలలో తెలుస్తుంది అనమాట. జడభరతుడు తన సవితి సోదరులు మరియు ఇతర వ్యక్తులు చేసే అనేకమైనటువంటి నిందలు, అవమానాలు ఎన్నో చేశారు. కానీ అతడు మటుకు ప్రతి దానిని ఉపేక్షంతో స్వీకరించేవాడు, అంటే సమభావంతో చూశారు అనమాట. ఈ విధంగా 8వ శ్లోకం నుండి 11వ శ్లోకంలో వరకు కూడా తెలియజేయబడ్డాయి. తర్వాత 12 నుండి 20వ శ్లోకం వరకు కూడా ఆ కాళికామాత చేత జడభరతుడు ఎలా రక్షింపబడ్డాడు అనేవి తెలుస్తాయి అన్నమాట. మళ్ళా దీనిలోనే 12 నుండి 16 వరకు ఏం చెప్తున్నారంటే, కొందరు దొంగలు ఏం చేశారు, భరతుడిని బంధించి కాళికామాతకు బలి ఇవ్వటానికి తీసుకెళ్లారు. ఒక కల్పిత పూజా విధానంలో భాగంగా ఆ ప్రధాన పూజారి భరతుడిని నరబలి ఇవ్వటానికి తన ఖడ్గాన్ని పైకెత్తాడు. ఇక్కడ మనం ఈ శ్లోకాలు వచ్చినప్పుడు వివరంగా వెళ్దాము. కల్పిత విధానం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే నరబలి అనేది లేదు, కానీ వాళ్ళ కల్పితంగా వాడు చేసుకొని అమ్మవారికి బలి ఇవ్వటం అనేది జరుగుతుందనే విషయాలు 12 నుండి 16వ శ్లోకం వరకు తెలుసుకుంటాం. తర్వాత 17వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు కూడా ఒక భక్తునికి జరుగుతున్న ఈ అపచారాన్ని తట్టుకోలేక కాళికామాతే ఆ విగ్రహం నుండి ప్రత్యక్షమై ఆ యొక్క దుర్మార్గులందరి యొక్క శిరస్సు ఛేదించేసి వారి రక్తాన్ని ఆమె వాళ్ళ ప్రమద కూడా సర్వెంట్లు ఉంటారు కదా, అందరు కలిసి ఆ రక్తాన్ని తాగారు అనే విషయము 17 నుండి 19 వరకు వచ్చే శ్లోకాలలో తెలియజేయబడ్డాయి. లాస్ట్ గా 20వ శ్లోకం ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భక్తులు ఎలాంటి విపత్తులకు లోనైనా చెలించకుండా ప్రశాంతంగా ఉంటారు అనేది 20వ శ్లోకంలో వివరించారన్నమాట. ఇంకా మనము ఇక్కడ శ్లోకాల వారీగా వెళ్దాము. ఈ 1, 2 శ్లోకాలు ఇవి.
సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు. అధ కస్యచిద్వజవరస్యాంగిరః ప్రవరస్య మదమదప స్వాధ్యాయాధ్యాయన సంతోష తితిక్షా ప్రశ్రయ విద్యానసూయా ఆత్మజ్ఞానానంద యుక్త స్యాద్మసదృశ श्रुतशीलाचारारूपौदार्यगुणा नवसोदर्या अङ्गजा बभूर्मिन्धुनं अङ्गजा बभूर्मिथुनं च यदीयस्यां भार्यायां यस्तु तत्र पुमांस्तं परम भागवतं राजऋषि प्रवरं भरतमुत्सृष्टं मृगशरीरं चरमशरीरेण पिप्रत्वं गतमाहुः. हरे कृष्ण माताजी. ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీసుఖ ఉవాచ అద కస్యచిత్ ద్విజవర సాంగిరః ప్రవరస్య శమదమత తపః స్వాధ్యాయాధ్యయన త్యాగ సంతోష తితిక్షా ప్రశ్రయ విజ్ఞానసూయాత్మజ్ఞానానంద యుక్తస్యాత్మ సదృశ శృతశీలాచార రూపౌదార్యగుణ నవసోదర్య అంగజ బభూవిర్మిథునం చ యవీయస్యాం భార్యాయాం యస్తు తత్ర పుమాంస్తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతముత్సృష్ట మృగశరీరం చరమ శరీరేణ విప్రత్వం గతమాహుః. శీల ప్రభుపాదికి జై. శీల సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, జింకదేహమును త్యజించిన పిమ్మట భరతుడు ఒక పవిత్ర బ్రాహ్మణ వంశమున జన్మించెను. అంగీరస గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుడు ఉండెడువాడు. బ్రాహ్మణ లక్షణములను పూర్తిగా కలిగి ఉన్నట్టు అతడు మనో ఇంద్రియములను నిగ్రహించి ఉండెను. వేదములను వాటి అనుబంధ శాస్త్రములను అధ్యయనము కావించి ఉండెను. దానమొస్కొటయందు నిపుణుడైన అతడు సర్వదా సంతుష్టుడు, ఓర్పు కలవాడు, వినయవంతుడు, విద్యావంతుడు, అసూయారహితుడునై ఉండెను. ఆత్మదర్శి అయి భగవత్ సేవయందు నెలకొనిన ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సమాధిమగ్నుడై ఉండేవాడు. మొదటి భార్య వలన అతనికి యోగ్యులకు 9 మంది పుత్రులు, చిన్న భార్య వలన కవల సంతానము, పుత్రుడు పుత్రిక కలిగిరి. ఆ కవల సంతానములోని మగ శిశువే పరమ భాగవతుడు, రాజర్షి అయిన భరతుడు. జింకదేహమును త్యజించిన పిదప అతడు తిరిగి జన్మించిన వృత్తాంతం ఇది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందు జన్మలో భక్తి సాధన చేస్తూ పడిపోయినా కూడా తర్వాత జన్మలో ఒక భక్తుని ఇంట్లో గాని ధనవంతుని ఇంట్లో గాని జన్మ తీసుకుంటారు అని తెలుసుకోబోతాము. తర్వాత వచ్చేసి ఈ జడభరతుడి యొక్క తండ్రి ఆ బ్రాహ్మణుడికి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు అంతకుముందు మనం 5వ అధ్యాయంలో మనకి రసరాణి చెప్పున్నారు కదా, ఒక బ్రాహ్మణుడు అంటే ఈ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళే బ్రాహ్మణులు అనమాట. అలాంటి లక్షణాలు అన్ని కూడా ఇక్కడ ఈ భరతుడి యొక్క తండ్రి కలిగి ఉన్నారు. ఆ లక్షణాలన్నీ కూడా వివరంగా ఇక్కడ మనకు తెలియజేయబడింది అనమాట. ముఖ్యంగా ఏంటంటే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజును ఉద్దేశించి అంటున్నారు, రాజా, ఈ జింక దేహము త్యజించిన పిమ్మట భరతుడు ఒక పవిత్ర బ్రాహ్మణ వంశమును జన్మించెను. ఆంగీరస గోత్రీకుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటి గోత్రం పేరు ఆంగీరస గోత్రీకుడు అనమాట. ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా ఆ బ్రాహ్మణ లక్షణాలు పూర్తిగా ఉన్నటువంటి వాడనమాట. ఈ బ్రాహ్మణ లక్షణాలు చెప్పుకుంటూ మనో ఇంద్రియ నిగ్రహాలు ఉన్నాయన్నమాట. ఆయన ఇంద్రియాల ప్రేరణకు ఆయన లొంగడు. అవన్నీ కూడా ఆయన స్వాధీనంలో పెట్టుకున్నవాడు. వేదాలు తెలిసిన వాళ్ళు,
ఆ తర్వాత వాటికి అనుసంధానమైనటువంటి ఆ శాస్త్రాలు కూడా తెలిసిన అధ్యయనం చేసిన వాడనమాట. ఆ తర్వాత దానం వసుకుటలో నిపుణుడై ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు దానం కూడా మనం అందరికీ చేసేస్తూ ఉంటాం, కానీ పాత్రను ఎరిగి దానం అంటారు కదా, అట్లనే దానం చేయటము గొప్పే, కానీ ఎవరు ఆ దానం పుచ్చుకుంటున్నారో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది తెలియాలన్నమాట. ఈ బ్రాహ్మడికి ఈ లక్షణం కూడా తెలిసి ఉంటేనే అతని బ్రాహ్మడు. సో ఈయనకి ఈ దానం ఇవ్వటంలో ఎవరికి దానం ఇవ్వాలనే తెలిసినటువంటి నిపుణుడు అయినటువంటి వాడు అనమాట. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా సంతుష్టుడు, అంటే పరిపూర్ణంగా ఎప్పుడూ తృప్తిగా ఉంటారనమాట. అయ్యో నాకు లేదే ఇవి అలాంటివి ఉండదు, ఇప్పుడు ఉన్నదాంతోనే తృప్తిగా ఉండే గుణం ఉన్నటువంటి బ్రాహ్మణుడు. అంతేకాకుండా ఆయనకి ఓర్పు కూడా ఎంతో ఉంది. మనకి ఎవరైనా ఏదైనా చెరమని కోపం వచ్చేస్తుంది, కానీ ఈయనకి ఈ బ్రాహ్మణ లక్షణాల్లో ఓర్పు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పుకుంటూ ఆ తర్వాత వినయవంతుడు, విద్యావంతుడు. ఆయనకి ఎంతో వినయం కలిగిన వాడు, ఎంతో పాండిత్యం తెలిసిన వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే అసూయారహితుడు. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నీవు అసూయ లేని వాడివి అని కూడా. అట్లని ఈయనకి అసూయ లేదనమాట. అంతేకాకుండా ఆత్మదర్శే భగవత్ సేవ ఎందు నెలకొనిన ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సమాధి మగ్నుడై ఉండేవాడు. ఆయనకి ఆత్మదర్శన, అందరిలో కూడా భగవంతుడిని చూస్తున్నాడు, ఆయనలో కూడా ఆయన భగవంతుడిని చూసుకోగలిగినటువంటి ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడనమాట. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా సమాధి మగ్నుడై ఉన్నాడు. ఆ తర్వాత ఈయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకి వచ్చేసి యోగ్యులైనటువంటి 9 మంది మగపిల్లలు ఉన్నారు. తర్వాత చిన్న భార్యకి వచ్చేసి కమల పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయిగా పుట్టిన వాళ్ళు ఎవరంటే ఈ భరతుడే అనమాట. ఆయనే పరమ భాగవతోత్తముడు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నా అంటే రాజఋషి అయిన భరతుడు జింక దేహను త్యజించిన పిదప అతడు తిరిగి జన్మించిన వృత్తాంతం ఇదియే. ఆ భరతుడు, రాజఋషి అయినటువంటి ఆ భరతుడు జింక శరీరం తీసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు బ్రాహ్మణుడుగా జడభరతుడుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్తాను, ఆయన వృత్తాంతం చెప్తాను వినమంటున్నారు సుఖదేవ్ గోస్వామి. ఇంకా మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను కూడా కోట్ చేస్తూ మనకు అర్థం అవటానికి ఉదాహరణగా కూడా చెప్తున్నారు అనమాట. ఎట్లా అంటే ఒక మహాభక్తుడైన ఉన్నటువంటి వాళ్ళు ఆ భక్తి సాధనలో పడిపోయినా కూడాను నెక్స్ట్ జన్మ అనే దానికి యోగులైనటువంటి బ్రాహ్మణుల ఇంట్లో కానీ, ధనికులైనటువంటి క్షత్రియులు కానీ, వైశ్యుల కుటుంబాలలో కానీ జన్మ తీసుకుంటారు అనేది చెప్తున్నారు అనమాట. ఈ భగవద్గీతలోని 6వ అధ్యాయం 41వ శ్లోకం. ఎవరి దగ్గర బుక్ ఉందే మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ప్రాప్య పుణ్యకృతం లోకానుషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగేః యోగ భ్రష్టోభిజాయతే. విఫల యోగి పుణ్యజీవుల లోకాలలో అనేక సంవత్సరాల భోగానుభవం తర్వాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది భగవంతుడే చెప్పారు ఈ విషయం. ఇక్కడ ఇంకా మళ్ళా జడభరతుడి విషయంలోకి వస్తే, భరతుడు ఎవరు? వృషభదేవుని యొక్క తొలి పుత్రుడు, మొదటి కుమారుడు అనమాట. ఆయన క్షత్రియ వంశీకుడే, కానీ కూడా ఆధ్యాత్మిక కర్మలు నిర్లక్ష్యం చేశారు. అంతేకాకుండా అల్పమైనటువంటి ఆ జింక ఎందు అమితమైనటువంటి అనురాగం పెట్టుకున్నారు. అందువల్లే ఈ జింక దేహం అనేది వచ్చింది. మనకు కూడా ఇప్పుడు మధ్య రోజుల్లో ఎవరిని చూసినా తమ సొంత బిడ్డల్ని పక్కన పెట్టి పిల్లల బండిలో పెడతారు, కుక్కల్ని చేతో పట్టుకొని ఉంటారు. ఇది ఎక్కడి కర్మం? అట్లాగే ఈ ఇంతటి రాజు రాజ్యాన్ని, భోగాల్ని అన్నిటిని వదిలేసి అడవికి వెళ్ళిన మనిషి ఆ జింక మీద అంత అనురాగం పెట్టుకొని దాని మీద మమకారంతో తర్వాత జన్మలో ఒక జింకగా అయిపోయారనమాట. ఇది మనకి ఇప్పుడు చేస్తున్న జనాల కోసము ఈ యొక్క కథ వాళ్ళకి కనువిప్పు అవుతుంది అనుకుంటాను.
సో ఈ పరమ భక్తుడైనటువంటి ఈయన జడభరతుడి విషయానికి మళ్ళీ ఇక్కడికి వస్తే, పరమ భక్తుడైనట్టు కారణం వల్లే అతనికి గత జన్మ అనేది గుర్తు ఉంది. ప్రతి వాళ్ళకి గత జన్మ అనేది గుర్తుండదు కదా, కానీ జడభరతుడికి ఎందుకు ఉందంటే ఆయన పరమ భక్తుడు అనమాట. అందువల్లనే ఆ భగవంతుడు ఆయన మీద కరుణ వల్లే ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చారు, గత జన్మ గుర్తుండే జ్ఞానం. అప్పుడు ఆ జ్ఞానం ఉండటం వల్ల ఎంతో పశ్చాత్తాపంతో ఆ జింక శరీరంలో అడవంతా తిరుగుతూ ఎప్పుడు కృష్ణుణ్ణే తలుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత జింక శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నారని ఈ 1-2 శ్లోకాలలో ఉన్నటువంటి విషయాన్ని మనకు శ్రీల ప్రభుపాద గారు భాష్యంలో వివరించారు. ఇంకా 3వ శ్లోకానికి మాట్లాడుతుంది. తత్రాపి స్వజనః సంగాచ్చ వృషముధ్వజమానో భగవతః కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవిందయుగలం మనసా విదధాదాత్మనః ప్రతిఘాతమాశంకమానో భగవదనుగ్రహేణానుస్మృత స్వపూర్వజన్మావలిరాత్మానం ఉన్మత్తజడాంధ స్వరూపేణ దర్శయామాస లోకస్య. హరే కృష్ణ మాతాజీ. ఎవరైనా హరే కృష్ణ మాతాజీ. అమ్మ శ్లోకం పెట్టమ్మా, 3వది అదే కదా. తత్రాపి స్వజన సంగాశ్చ వృషముద్విజమానో భగవతః కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణార విందయుగళం మనసా విదధాత్మనః ప్రతిఘాతమాశంకమానో భగవదనుగ్రహేణానుస్మృత స్వపూర్వజన్మావలి ఆత్మానమున్మత్త జడాంధ బధిర స్వరూపేణ దర్శయామాస లోకస్య. హరే కృష్ణ. విశేషముగా కలిగినట్టి భగవద్ అనుగ్రహం వలన భరతుడు గత జన్మ సంఘటనను గుర్తుంచగనగలేను. బ్రాహ్మణ జన్మను పొందినప్పటికీ అతడు అభక్తులైనట్టి స్వజనమును గాంచి మిగుల భీతిల్లినవాడు. తాను తిరిగి భ్రష్టుడు అగుదనని భయంతో అతడు అట్టి సాంగత్య విషయమున సావధానుడై ఉండెను. అందుచే అతడు ఎవరునూ తనతో మాట్లాడ యత్నించనిలాగున లోక దృష్టికి మందుడు, గురుడ్డి, చెవిటి అయిన పిచ్చివాని వలె కనపట్టెను. ఆ ప్రకారం అతడు దుష్ట సాంగత్యము నుండి తనను రక్షించుకొనెను. అయినను ఆంతరమున అతడు భగవత్ పాదపద్మలనే సదా స్మరించుచు కర్మబంధము నుండి మనుజుని రక్షించు ఆ దేవదేవుని మహిమలను కీర్తించుచుండెను. ఆ రీతిగా అతడు అభక్తుల దాడి నుండి తనను తాను రక్షించుకొనెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ముఖ్యంగా ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అభక్తుల నుండి తనను తాను ఎట్లా రక్షించుకున్నాడు జడభరతుడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఈ శ్లోకంలో ఏంటంటే విశేషంగా కలిగినట్టి భగవ అనుగ్రహము. ఇది ఇక్కడ విశేషంగా ఎందుకన్నారంటే సామాన్య మానవులకి ఈ గత జన్మ అనేది గుర్తుండదు కదా, అందువల్ల ఇక్కడ విశేషంగా కలిగినట్టి భగవద్ అనుగ్రహం వలన ఆ జడభరతుడికి గత జన్మ సంఘటనలన్నీ కూడా గుర్తున్నాయన్నమాట. ఆ గుర్తుండటం వల్లనే ఈ బ్రాహ్మణ జన్మలో ఏం చేశాడంటే అతను అభక్తులైనటువంటి స్వజనులను గాంచి మిగులు భీతి చెందుతున్నాడు అనమాట. స్వజనులు అంటే బంధువులు. ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ అభక్తులు, వాళ్ళని చూసినప్పుడు ఆయన చాలా భయం చెందుతున్నారు. ఎందుకంటే తిరిగి మళ్ళా ఎక్కడ భ్రష్టుడవుతానో అని భయం అన్నమాట. ఆయన తిరిగి మళ్ళా నెక్స్ట్ జన్మ ఎలాంటిది వస్తుందని ఆయనకి భయం. అందుకని అట్టి సాంగత్య విషయంలో ఆయన ఎప్పుడు కూడా సావధానుడయ్యాడు, అంటే జాగ్రత్త పడ్డాడు అనమాట. అటువంటి వాళ్ళతో ఎటువంటి సాంగత్యం లేకుండా ఆయన దూరంగా ఉండేటట్టుగా జాగ్రత్త పడ్డాడు. దానిలో భాగంగానే అందుచేత ఎవరు కూడా ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించటానికి లేకుండా ఆయన లోకల దృష్టిలో గుడ్డివాడిగా, మూగవాడిగా, చెవిటివాడిగా, పిచ్చివాడిగా కనపడేటట్టుగా నటన చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా చేస్తూ ఉండేవాడు అనమాట. ఆ ప్రకారం చేస్తూ ఉండటం వల్ల ఏమైందంటే ఈ దుష్ట సాంగత్యం నుండి
తనను తను రక్షించుకున్నాడనమాట. అయినా ఈయన చూడటానికి ఈ విధంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా తన మనస్సులో భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆయన స్మరిస్తూ ఉండేవాడు. స్మరిస్తూ ఉంటూ ఈ కర్మ బంధాలు ఏదైతే ఉందో ఈ బంధాల నుండి రక్షించేటువంటి ఆ దేవదేవుణ్ణి మహిమలని ఆయన ఎప్పుడూ కీర్తిస్తూ ఉండేవాళ్ళనమాట. అట్లా చేస్తూ ఉండటం వల్ల ఆ భక్తుల దాడి నుండి తనను తాను రక్షించుకున్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద గారు ముఖ్యంగా ఈ హరే కృష్ణ హరే కృష్ణ ఇందాక మ్యూట్ అయిందమ్మా నాది. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్లోకంలో ఈ అభక్తుల నుండి రక్షించుకోవటానికి తనను తాను ఈ విధంగా పిచ్చివాడిగా మూగవాడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు లోక దృష్టిలో. కానీ ఆయన ఎప్పుడూ కూడా అంతరంగంలో భగవంతుడి యొక్క పాదాలని స్మరిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఏంటంటే కర్మబంధాల నుండి మనని ఎవరైతే బయటపడేస్తారో అటువంటి దేవాది దేవుడైన కృష్ణ భగవంతుడిని ఆయన ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండేవాడు. ఆ రీతిగా అతడు ఆ అభక్తుల దాడి నుండి తనను తాను రక్షించుకుంటూ ఉన్నాడు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ మనకి ఇక్కడ ప్రభుపాద గారు భాష్యంలో ముఖ్యంగా ఈ కర్మబంధం దాని గురించి వివరణ చాలా ఇచ్చారనమాట. ఈ కర్మబంధము అంటే ఎందుకు ఈ కర్మబంధాల్లో చిక్కుకుంటాము, ఈ కర్మబంధాలకి కారణం ఏంటి అనేది తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మాతాజీస్ మనకు అంతకుముందు రేవతి మాతాజీ, రజనీ మాతాజీ కూడా చెప్పుకున్నారు. కర్మబంధాలలో మనం ఎందుకు చిక్కుంటాం మాతాజీ? కోరికల వల్ల మాతాజీ, మనకి ఉన్న కోరికల వల్ల. ఆ కోరికలు ఎందుకు కలుగుతాయి మాతాజీ? మనకు గుణం అదేంటి ఇది కావాలా, మన తాలూకా మనం స్వేచ్ఛ తీసుకున్నాం కదా మాతాజీ, కోరికల వల్ల మాతాజీ, గుణాల వల్ల, త్రిగుణాల వల్ల. అదే మాతాజీ, అది ఈ త్రిగుణాలు అనేవి ఎవరు తయారు చేశారు? మనకు వస్తున్నాయా? భగవంతుడి వల్లే కదా, కర్మ వల్ల. భగవంతుడి త్రిగుణాల్ని పెట్టారు. ఏంటి? సత్వ రజ తమో గుణాలు. మనం చూడండి, సత్వగుణంలో ఉన్నప్పుడు మనకు మనమే ఎంత మంచిగా పనిచేస్తున్నాం, ఎంత బాగా సాధన చేస్తున్నాం అనుకునేలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. అదే మనము రజోగుణము ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎంతో కోపము అని చెప్పటానికి కాదు, ఇప్పుడు ఏదైనా మంచి బిల్డింగ్ చూసాము, నేను కూడా ఇలాంటి మంచి బిల్డింగ్ కట్టుకోవాలంటే నేను బాగా శ్రమపడి పని చేయాలి, ఉద్యోగం చేయాలి, డబల్ డ్యూటీలు చేయాలి, సంపాదించాలి అనే రజోగుణం వస్తుంది. ఆ గుణంతో ఎన్నో కర్మలు చేస్తాం, ఆ కర్మలతో బందీ అవుతాయి. ఇంకా తమో గుణం గురించి ఇంక చెప్పనే అక్కర్లా. ఏవైతే వేదాలలో చెప్పలేదో, ఏవైతే చెడ్డవో అవి చేస్తూ ఉంటారు. ఇంకా అలా చేస్తూ ఉన్న కర్మలతో ఖచ్చితంగా అధో జన్మలే వస్తాయి, మంచి జన్మలు అనేవి రావన్నమాట. అందుకని ఈ గుణాలు ఒక్కొక్కసారి సత్వగుణ ప్రభావం ఉంటే సత్వగుణంగా ప్రవర్తిస్తాం, రజోగుణం ఎక్కువ ప్రభావం మన మీద ఉన్నప్పుడు రజోగుణంగా ప్రవర్తిస్తాము, తమో గుణం ఉన్నప్పుడు తమో గుణంగా ప్రవర్తిస్తాం. అన్ని ప్రవర్తించేది ఒక వ్యక్తే, కానీ ఎందుకు అనేది ఈ గుణ సాంగత్యం అనేది భగవంతుడే పెట్టాడు. ఇదొక ఎగ్జామ్ మనకు. దీని నుండి బయటపడటానికి ఏం చేయాలి అనేది కూడా భగవంతుడే చెప్తున్నాడు భగవద్గీతలో. ఇంకా ఏంటంటే మనకు శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో మొత్తం 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల శరీరము అనేది తీసుకోవటం జరుగుతుంది ప్రతి మనిషి. ఎట్లా తీసుకుంటున్నాం అంటే మనం చేసే కర్మను బట్టి. ఇప్పుడు మనం చేసే కర్మను బట్టి మనకు ఆల్రెడీ ఏ యొక్క జీవిల వస్తుంది, ఏ ఒక్క శరీరము, మనిషి శరీరం వస్తుందా, జంతు శరీరం వస్తుందా, చేపలుగా అవుతామా, ఎట్లా అవుతాం అనేది మనం చేసే పనిని బట్టి ఆల్రెడీ క్రియేట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా మంచి కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఉత్తమ జన్మలు,
మన తమోగుణ లక్షణాలతో చేసేటువంటి కర్మల వల్ల అధమ జన్మలు వస్తాయని ఇక్కడ మనకు ప్రభుపాద గారు చెప్తూ, మరి ఈ కర్మ బంధం నుండి బయటపడాలంటే మనిషి ఏం చేయాలి అనేది కూడా చెప్తున్నాడు. దీనికి భక్తి యోగమే ప్రధానమైనమాట. ఈ భక్తి యోగం చేస్తేనే మనం ఈ త్రిగుణాల ప్రభావం నుండి బయటపడతాము. దీనికి మనకు ఉదాహరణగా ప్రభుపాద గారు భగవద్గీతలోని 14వ అధ్యాయంలో 26వ శ్లోకాన్ని కోట్ చేశారు. మాతాజీ ఎవరి దగ్గర ఉంటే చదువుతారా? ఇచ్చారు మాతాజీ, అక్కడే ఇచ్చారు. చదవండి మాతాజీ. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్గుణమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అది మన ఈ భక్తి యోగం ఎలా చేయాలి అనేది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్న శ్లోకము ప్రభుపాద గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అన్ని పరిస్థితులు అంటున్నారు. అంటే సర్వకాల సర్వావస్థలందు, అంటే 24 గంటలు 365 రోజులు ఏ మాత్రం వేస్ట్ చేయకుండా అకుంఠితంగా అంటున్నారు. అంటే ఎల్లప్పుడూ నిశ్చలంగా, ఎటువంటి సందేహం లేకుండా పట్టుదలగా మనం పూర్ణమైనటువంటి భక్తి సేవలో నిమగ్నమైతే అప్పుడు ఈ త్రిగుణాల ప్రభావం మన మీద చూపదు. చూపకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనమే బ్రహ్మభావన స్థితికి వస్తాం అన్నమాట. ఇంకా భౌతిక గుణములకు లోను కాకుండా ఉండాలి అంటే మనుజుడు ఏం చేయాలంటే భక్తి యోగం చేయాలి. ఆ భక్తి యోగం అంటున్నారు. మరి ఏంటి ఆ భక్తి యోగం అంటే ఈ 9 విధ భక్తులు: శ్రవణం, కీర్తనం, విష్ణు పాద సేవనం, వందనం, దాస్యం ఉన్నాయి కదా, అవి చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు ప్రభుపాద గారి ఆ దయ వల్ల మనం ఈ విధంగా క్లాసులలో చెప్పుకోవటం, వినటం ఇవన్నీ చేస్తున్నాం. మన సమయము అట్లీస్ట్ ఈ 2 hours అయినా కూడా వేస్ట్ కాకుండా చేస్తున్నాం అన్నమాట. ఇంకా మనకు ప్రభుపాద గారు మన లైఫ్ స్టైల్ను ఒక టైం టేబుల్ చేస్తారు. అటు ఇటు వెళ్ళిపోతామేమో అని. పొద్దున్నే మంగళహారతి, జపము, దేవుడి కోసం ప్రసాదం చేయటం, నివేదన చేసుకోవటము, క్లాసికల్ అటెండ్ అవటము, ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల మనకు టైం చాలా మటుకు దీనిలోనే స్పెండ్ చేసుకుంటున్నాము. ఇంకా ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ శ్రవణం, కీర్తన వీటిలో 9 విధ భక్తి యోగంలో పూర్ణం చేస్తూ ఉంటారో అప్పుడే మన జీవితం అనేది పూర్ణత్వం పొందుతుంది. ఇప్పుడు మనిషి జీవితం వచ్చింది, మళ్ళా మనుషులుగా పుడతామో లేదో మనకు తెలియదు కదా. మరి ఈ జీవితం వచ్చినప్పుడు దీని పూర్ణత్వం పొందాలి అంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంకా జన్మ అంటూ ఉండదు. అప్పుడే మన జీవనం అనేది పూర్తవుతుంది అని ఇక్కడ ప్రభుపాద గారు చెప్తూ, ఇంకా మళ్ళీ ఇక్కడ జడభరతుడి విషయాన్ని చెప్తున్నాడు. భరతుడు బ్రాహ్మణ జన్మలో ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రాహ్మడు చేసేటువంటి ధర్మాల్లో చేయటానికి ఆయనకి అభిరుచి చూపించడం, ఆయన ఇష్టం చూపించడం లేదు అంట. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చరణార విందాల్లోనే సదా నిమగ్నులయ్యి ఆ విశుద్ధమైనటువంటి వైష్ణవుడిగా ఉన్నారనమాట. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ కర్మ ఫలాల వల్ల ఏమవుతుంది, తర్వాత ఈ భక్తి యోగం వల్ల ఏమవుతుందని విమర్శ తెలుసు. అందువల్లే ఆయనకు ఈ బ్రాహ్మణ ధర్మాలు ఇవన్నీ చేయటానికి ఆయనకేమి ఇష్టం లేదు. నిరంతరం కూడా ఈ భగవత్ చరణాల విందని ఆయన స్మరించుకుంటూ విశుద్ధ వైష్ణవుడిగా ఉన్నారన్నమాట. ఈ మనకు భగవద్గీతలో 9వ అధ్యాయం 34వ శ్లోకంలో, తర్వాత 18వ అధ్యాయం 65వ శ్లోకంలో కూడా ఆ శ్లోకాలను కూడా ఇక్కడ ప్రభుపాద గారు కోట్ చేశారు. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మా నమస్కురు అని. అంటే ఎవరైతే ఈ విధంగా భక్తి సాధన చేస్తారో అప్పుడు వాళ్ళు ఈ జన్మ మృత్యు నుండి బయటపడతారు అని కృష్ణుడే చెప్పారనమాట భగవద్గీతలో. ఒకసారి ఆ శ్లోకం
చదువుతారా మాతాజీ? 9:34 ఉంటే సర్లేదు. హరే కృష్ణ. మాతాజీ చదవండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనసును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నం చేయుము. నా భక్తుడివి కమ్ము, నాకు నమస్కరించుము, నన్ను పూజించుము. పూర్తిగా నాయందే లగ్నం చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు. అది 9వ మాతాజీ. 1865లో కూడా సుమారుగా ఇట్లాగే కొంచెం తేడా ఉంటుంది. అక్కడ అంటే మామే మరి వేసేసి సత్యంతే తర్వాత ప్రతిజానే ప్రియోసిమే అని. అదే నువ్వు నా ప్రియ మిత్రుడు అవుగుటచే నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను అని. సో అక్కడ కూడా సేమ్ అన్నమాట. అకుంఠితంగా అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా జన్మ మృత్యు నుండి బయటపడతారు అని ఈ శ్లోకంలో మన కృష్ణుడు ప్రభుపాద గారు భాష్యంలో తెలియజేశారు. ఆ కర్మబంధం గురించి వివరణ ఇచ్చారు అన్నమాట. ఇంకా తర్వాత 4వ శ్లోకానికి తస్యాపి హావ ఆత్మజస్య విప్రః పుత్ర స్నేహానుబంధమనా ఆసమావర్తనాత్ సంస్కారాన్ యథోపదేశం విదధాన ఉపనీతస్య చ పునః శౌచాచ్యమనాదీన్ కర్మ నియమాననభిప్రేతానపి సమశిక్ష యదనుశిష్టేన హి భావ్యం పితు పుత్రేణేతి. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. తస్యాపి మహాత్మజస్య విప్రం పుత్ర స్నేహానుబంధమానా అసమావర్ధనస్కరాన్ యతోపదేశం విదధన ఉపనీతస్య చ పునః శౌచచామానదీన్ కర్మ నియమాన నవిప్రేతనపి సమశిక్ష యదనుశిష్టేన హి భావ్యం పితృః పుత్రేణేతి. భావం పెట్టమ్మా చైతన్య. పైకంటారా మాతాజీ? అంటున్నారు మాత. చైతన్య జరుపు నాన్న. బ్రాహ్మణుని మనస్సు తన పుత్రులకు జడభరతుని భరత మహారాజు పట్ల వాత్సల్యభరితమయ్యను. అందువలన అతడు జడభరతుని యందు అనురక్తుడై ఉండడివాడు. గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు అయోగ్యుడైనందున తన పుత్రునికి అతడు బ్రహ్మచర్యాశ్రమ సమాప్తి పర్యంతము సకల సంస్కారములను వనరించెను. తనయునికి తండ్రి ఉపదేశించవలసినదే అని తలచుచు అతనికి ఇష్టం లేకున్నను ఆ తండ్రి శౌచాది కర్మలను బోధించాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ సంస్కారాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి పిల్లలకి చెయ్యాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా. మనం 5వ అధ్యాయంలో కూడా ఇదే విషయం తెలుసుకున్నాం కదా. కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా పిల్లలు వీళ్ళు విన్నా వినకపోయినా ఆ యొక్క మంచి విషయాలు అనేవి చెప్తూ ఉండాలి. అదే ఇక్కడ ఈ బ్రాహ్మణుడు జడభరతుడు యొక్క తండ్రి అయినటువంటి బ్రాహ్మణుడు చేస్తూ ఉన్నారనమాట. ఎట్లా అంటే ఆ బ్రాహ్మణుడు మనసు తన పుత్రుడకు జడభరతుని పట్ల వాత్సల్య భరితమయ్యాను అంటున్నారు. నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఉన్నాడు. అంతే కదండి, తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ వాళ్ళకి కావలసినవన్నీ కూడా మనకి శ్రమ అయినా కూడా చేస్తూ ఉంటాం. తండ్రి ఏమో వాడి కోరిక కోరారు, సరే నాకు ఈ ఖర్చు తగ్గించేసుకొని వాడికి కావాల్సింది కొందాం ఇట్లా. ఎందుకంటే ఇవన్నీ చేయటం వల్ల నాకేదో తర్వాత చేస్తాడు అని కాదు, ఏది ఆశించరు. అంతటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లల మీద. అట్లానే ఈ జడభరతుడి యొక్క తండ్రికి కూడా అది సహజం కదా, ఆయనకి అట్లానే ప్రేమ ఉంది పిల్లవాడి మీద.
ఆ ప్రేమ వల్ల ఏం చేశారంటే ఎప్పుడు కూడా ఆ జడభరతుడి గురించే ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు, అనురక్తుడై. అంటే ఎప్పుడు ఆయన గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు సహజంగా పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు కొంచెం సబ్దుగా ఉన్నారనుకోండి, ఎట్లా వీడు ఎలా ఉంటాడా పెద్ద అవుతే అని వాళ్ళ గురించే ఆలోచన ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ లైఫ్ వాడు సాగించేటట్టుగా ఏదో ఒకటి నేర్పిద్దాం, ఏదో ఒకటి చేద్దాము అని తపన ఉంటుంది కదా. అట్లానే వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆ తపనతో. అట్లానే ఇక్కడ ఆయన కూడా ఎప్పుడు కూడా ఆ పిల్లవాడి గురించే ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆలోచిస్తూ పిల్లవాడికి పెళ్లి చేయాలని అనుకున్నా కూడా దానికి యోగ్యుడు కాదు, ఆయన అయోగ్యుడు. అందువల్ల ఇంకా తండ్రి ఏం చేశాడంటే, సరే ఆ పుత్రుడికి బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అవి చెయ్యాలని అనుకుంటాడనమాట. అవి చేస్తాడు కూడా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో అయితే అన్ని మారిపోయినాయి, తెలియటలేదు. కానీ పూర్వ రోజులట ఈ గురుకులాలకు పంపించేవాళ్ళు కదా విద్య కోసం. అప్పుడు ఆ విద్య అంతా నేర్చుకునేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఒక సంస్కారం చేస్తారు, ఏంటంటే స్నాతకం అని చేస్తారు. ఈ రోజుల్లో ఏంటంటే ఈ స్నాతకం అనేది పెళ్లికి ముందుగా ఒక తంతులాగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలీదు. అట్లా స్నాతకం చేస్తారు, తర్వాత కాశీ యాత్ర అంటారు, తర్వాత పెళ్లి అంటారు. ఇవన్నీ కూడా అప్పుడే చేస్తూ ఉన్నారు. కానీ రోజుల్లో అట్లా కాదు. ఎప్పుడైతే ఆ గురుకులం నుండి వస్తారో వాళ్ళకి చక్కగా స్నానాలు చేయించేసి ఈ స్నాతక సంస్కారాలన్నీ కూడా చేసేవాళ్ళట. ఆయన తండ్రి అదే అనుకుంటున్నాడు, ఈ పిల్లవాడికి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అన్ని ఉపదేశాలు నేను చెయ్యాలి అని ఆయన అనుకున్నారు. అనుకునేసి ఆ శౌచాది కర్మలు అనేవి బోధిస్తున్నారు. శౌచాది కర్మలు అంటే శుద్ధి, పరిశుద్ధి ఎట్లా ఉండేది, పరిశుభ్రంగా, ఇవన్నీ కూడా ఆయన కొడుకుకి బోధిస్తున్నారు అనమాట. మనకి ఇక్కడ శ్రీ ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు, ఈ బ్రాహ్మణోద్దేహం పొందినటువంటి భరత మహారాజు ఒక జడుడుగా మొద్దుగా బాహ్యంగా ఉన్నప్పటికీ కూడాను, అంధుడుగా ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఆయన ఎప్పుడూ కూడా అప్రమత్తతో ఉన్నారు. ఆయనకి కర్మ వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, భక్తి యోగంతో వచ్చే ఫలితాలు ఏంటి ఆయనకి తెలుసు. అందువల్లే ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నా కూడా పూర్తిగా ఆయన భక్తి యోగంలోనే సంలగ్నమయ్యాడు. తండ్రి ఆ సంస్కారాలు చేస్తున్నా ఆయన వాటిని పట్టించుకోలే. ఎందుకంటే ఈ కారణం వల్ల అన్నమాట. అందువల్ల ఆ కర్మకాండ నిర్వహించవలసిన అవసరం అతనికి లేదు. అంటే ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే, ఆ మనిషి అనేవాళ్ళు ఒక క్రమశిక్షణలో ఉండి ఆ తర్వాత భక్తి సాధనలో నడవటానికిగా చేస్తారు. కానీ ఈయన ఆల్రెడీ భక్తిలోనే ఉన్నాడు కాబట్టి ఈయనకి ఈ కర్మకాండ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదని మనకి ఇక్కడ ప్రభుపాద గారు చెప్తూ, భాగవతంలో ప్రథమ స్కందంలో 2వ అధ్యాయంలో 13వ శ్లోకాన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏమనంటే, స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం అని ధృవీకరించారు. ఏంటంటే ఇప్పుడు మనము అనేకమైనటువంటి విద్యుత్ ధర్మాలు చేస్తాం, అవి చెయ్యాలి. మరి అవి చేస్తూ ఉన్నామని మనం అనుకుంటున్నాం. మరి అవి పరిపూర్ణం ఎప్పుడు అవుతాయంటే భగవంతుడికి సంతృప్తి కలిగించినప్పుడే మనం చేసే కర్మలు పూర్తయినట్లు అని భాగవతంలోనే చెప్పబడిందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి చూడండి, మాతాజీ వాళ్ళు ఎప్పుడు ఒక కృష్ణుడి కథ చెప్తూ ఉంటారు కదా. అక్కడ బ్రాహ్మణులందరూ ఏవో పూజలు వ్రతాలు ఏవో చేస్తూ ఉన్నారు. వాళ్ళ భార్యలందరూ కూడా పిండి వంటలు చేస్తూ ఉన్నారు అనమాట. కృష్ణుడు వాళ్ళ స్నేహితులైన గోపబాలులతో చెప్తారు, మీరు ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి నేను అడిగానని ప్రసాదం తీసుకురమ్మంటారు. వాళ్ళు వెళ్ళి ఆ బ్రాహ్మణులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా పూజ అవ్వలేదు, నివేదన అవ్వలేదు, వెళ్ళమంటారు. అదే విషయం కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆయన అంటారు, కాదు ఇప్పుడు మీరు ఆ బ్రాహ్మణుల పత్నుల భార్యల దగ్గరికి వెళ్ళి అడగండి అని. అడిగినప్పుడు వాళ్ళు ఎంతో కృష్ణుడికి ఇది ప్రీతి కలుగుతుంది కాబట్టి ఆ పిండి వంటల నివేదన అవ్వకముందే వాళ్ళకి పెట్టారు. అట్లా అప్పుడు అలా చేయటం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆ విద్యుత్ ధర్మం అనేది పూర్తయింది. ఎందుకంటే అది కృష్ణుడికి ప్రీతి కలిగించింది కదా.
మరి వీళ్ళు ఈ కర్మకాండ అంతా చేస్తున్నారు, పూజలు వ్రతాలు, కానీ కృష్ణుడికి ఇష్టమైనట్టుగా వాళ్ళు చేయటం లేదు. ఆ కర్మకాండలకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు, ఆ విద్యుత్ ధర్మాలకి ఇంపార్టెంట్ ఇస్తుండటంతో అవి పూర్తి అయినాయి అంటే అవలేదు అని ఇక్కడ ఈ శ్లోకంలో నిర్ధారించారు. అంతేకాకుండా ఇంకొక శ్లోకాన్ని కూడా మనకు శ్రీల ప్రభుపాద గారు చెప్తున్నారు. ఈ శ్లోకం వచ్చేసి భాగవతంలో 1వ స్కందం 2వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పారు. ఏంటి ఆ శ్లోకం అంటే, ధర్మ స్వనిష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసు యః నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవ హి కేవలం. ఏంటంటే, జనులు కావించుడి విద్యుత్ ధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు వారికి అనురక్తి కలిగించినచో అది కేవలం శ్రమ ఏది కేవలం. ఎప్పుడైతే మనం ఈ విద్యుత్ ధర్మాలు చేస్తున్నాం, అవి చేస్తూ ఉన్నప్పుడు మనకి ప్రోగ్రెస్ గా భగవంతుడి యొక్క కథలు వినటంలో వీటిలో మనకు అనురక్తి, ప్రేమ అనేది పెరుగుతూ ఉన్నప్పుడే మనం చేసే విద్యుత్ ధర్మాలకి అవి ఫలించినట్టు. లేదా అది ఉత్త శ్రమే, ఏమి వాటి వల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నారు. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక ఉదాహరణగా గుర్తొచ్చింది, ఇది మరి కరెక్ట్ అవునో కాదు. ఇప్పుడు మనకి ఇటుక మధ్యకాలంలో యూట్యూబ్లో వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయినాయి. దీపారాధనకి ఒక వెత్తి వేయాలా, 2 ఒత్తులు వేయాలా, ఆ ఒత్తులు ఎటు తిరగాలి, వీటి మీద శ్రద్ధ. ఆ భగవంతుడికి ఏం చేస్తున్నామో ఆ వాటి మీద శ్రద్ధ కంటే కూడా ఇవన్నీ కరెక్ట్ గా పెట్టానా లేదా, అమ్మో కరెక్ట్ గా పెట్టకపోతే ఏమవుతుందో, ఇట్లాంటి మీదే మనసు ఉంటుందన్నమాట. అప్పుడు మనకు భగవంతుడి యొక్క కథల యందు ఎట్లా అనురక్తి అనేది వచ్చింది. ఇప్పుడు మామూలుగా టీవీలో ఏదో మంచి సినిమా వేస్తున్నారు ఈ రోజు అన్నప్పుడు మామూలుగా సహజంగా మనకి ఈ దానిలో రాకముందు నేనైనా అంతే, ఈరోజు గబగబా పూజ చేసుకొని గబగబా వంట చేసేసుకొని గబగబా నివేదన చేసుకొని ఆ టైంకి టీవీ ముందు కూర్చోవాలి అని అనుకుంటాం. అప్పుడు నేను చేసిన పూజ వంట ఇవన్నీ కూడా ఆ విద్యుత్ ధర్మ శ్రమ ఏవతి కేవలం, దానివల్ల ఉపయోగం లేదు. అలా చేస్తూ ఉండటం వల్ల నాకు కృష్ణుడి మీద అనురక్తి ఏమీ కలగటల్లా. నేను నెక్స్ట్ టీవీ చూడాలి కాబట్టి ఇవన్నీ చేసి గబగబా చేస్తున్నా. అట్లా ఉండకూడదు అనమాట. ఇంకా ఏం చెప్తున్నానంటే, మనుజుడు కృష్ణ భక్తి భావన ఎందు పురోగమించనిచో కర్మకాండ వనరించాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళకి ఈ కర్మకాండ చేయాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారనమాట శ్రీల ప్రభుపాద గారి భాషలో. అదే విషయాన్ని మాధవేంద్ర పురి గారు కూడా చెప్తున్నారు. ఒక కర్మకాండ ఒక మనిషి అయితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు. ఓ కర్మకాండ విధి విధానమా నన్ను క్షమించు, భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొని ఉన్నందున నేను నీ నియమ పాలన చేయజాలను అని పలుకుతున్నారు. నేను ఎప్పుడు కూడా భగవంతు సేవలో ఉన్నాను, అందువల్ల నీ నియమాలు నిబంధనలు నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు అంటూ నేను ఏదో ఒక చెట్టు కింద కూర్చొని హరే కృష్ణ మహామంత్రం చేస్తానని తన అభిప్రాయాన్ని తెలియచేశారనమాట. ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఇక ప్రభుపాద గారు అటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో కర్మకాండకు సంబంధించి ఇటువంటి శుద్ధ భక్తులు పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తూ మనకి ఇంకా చైతన్య మహాప్రభు చెప్పిన ఇటువంటి వాక్యాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మనకు మహమ్మదీయుడి యొక్క వంశంలో పుట్టిన హరిదాస్ ఠాగూర్ గారు ఉన్నారు. ఆయనకి ఎటువంటి కర్మకాండలు సంస్కారాలు ఏ శిక్షణలు ఏమి లేవు, కానీ ఆయన నిరంతరం కూడా హరినామ జపం చేస్తూ ఉన్నారు. అందువల్లే చైతన్య మహాప్రభు ఆయన నామాచారులుగా అంగీకరించారు అని చెప్తున్నారు. ఇక్కడ జడభరతుడి విషయానికి వచ్చేసరికి జడభరతుడు మహారాజు, ఆయన మనసులో ఎప్పుడు కూడా భక్తి యోగంలోనే నెలకొని ఉన్నది. అందువల్ల ఆయన గత జన్మలో ఈ విద్యుత్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేశాడు. ఆ కారణం వల్ల మళ్ళా తిరిగి కొనసాగించాలని ఆయనకి వాటి మీద అభిరుచి లేదు. ఇప్పుడు మనం వ్రతాలు పూజలు చేస్తాం, ఒక కోరిక ఉంది, ఇదిగో మీరు ఈ వ్రతం చేయండి మీ కోరిక తీరుతుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. మరి ఈయనకి అసలు ఏ కోరికలు లేవు, ఎప్పుడు కూడా భక్తి యోగంలోనే ఉన్నారు, భగవంతుడి
సేవలో ఆయన దగ్గర చేరాలనే దాంతోనే ఉన్నారు కాబట్టి, అంటే జీవన సాఫల్యం చేసుకోవాలనే అభిరుచిలోనే ఉన్నారు కాబట్టి ఇవి చేయటం, ఈ కర్మకాండ ఈ చేయటంలో ఆయనకి అభిరుచి లేదనమాట. తండ్రి కోరినా కూడా ఆయన దాన్ని చేయటానికి ఇష్టపడలేదు అని మనకి ఇక్కడ వరకు ఈ 4వ శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాద గారు వివరించారు. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఏమైనా కొత్త పాయింట్స్ యాడ్ చేయాలంటే చెప్పండి. హరే కృష్ణ. మరి రికార్డ్ ఆపుతావా? దామోదరి. కృష్ణ రికార్డ్ ఆపునా? Madhuri, 1 minute. హరే కృష్ణ మాతాజీ. Madhuri, ఇప్పుడు నేను ఆపలేదు. రికార్డ్ ఆపు. ఆగిందా మాతాజీ? ఆగల, రికార్డ్ ఆగల, ఆపేసి.